వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగ సారాంశము. సమ్మరీ ఆఫ్ జ్ఞానయోగ. ఏప్రిల్ 22 తారీఖు నుండి ఇప్పటి వరకు జ్ఞానయోగంలోని మొత్తం 42 శ్లోకాలు చదివి వాటి తాత్పర్యము కొంతవరకు అంతర్లీనంగా ఉన్న భావ వివరణ తెలుసుకున్నాం. తదుపరి అధ్యాయానికి వెళ్లే ముందు ఒకసారి ఈరోజు జ్ఞానయోగ సారాంశం పునరావృతం చేసుకుందాము. భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో శ్రీకృష్ణుడు తను ఉపదేశించే ఈ జ్ఞానంపై మరియు దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియజేయడం ద్వారా అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్యభగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని శ్రీకృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగశాస్త్రాన్ని తన ప్రియమిత్రుడు భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ప్రస్తుతం తన కళ్ళ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడు ఎన్నో యుగాల క్రితం సూర్యభగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడు అని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుక లేనివాడు అయినా తన యోగ మాయాశక్తిచే ధర్మాన్ని పరిరక్షించటానికి ఈ భూలోకంలోకి దిగివస్తాడని చెప్తాడు. కానీ ఆయన జన్మ కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసిన వారు దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమవుతారు మరియు భగవంతుని పొందిన తరువాత ఈ లోకంలో తిరిగి జన్మనెత్తరు అని చెప్తాడు. తదుపరి ఈ అధ్యాయం కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది. కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే 3 సూత్రాలను వివరిస్తుంది. ఎంతో నిమగ్నమైన పనులలో ఉన్న కర్మయోగులు ఏ విధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మ బంధాలలో చిక్కుకోరో ఈ అధ్యాయంలో వివరించబడింది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖ దుఃఖాలను ఒకేలాగా పరిగణిస్తూ కేవలం ఒక యజ్ఞంలాగా భగవంతుని ప్రీతి కోసం తమ పనులను కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందులో చాలా రకాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతమయం అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు కర్తలు మలిన శుద్ధి చేయబడతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో, సరైన జ్ఞానంతో చేయబడాలి. ఈ జ్ఞానం అనే నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖసాగరాన్ని దాటవచ్చు. పరమసత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడి గురువుగా అతన్ని జ్ఞానమనే ఖడ్గం తీసుకుని తన హృదయంలో జనించిన సందేహాలని ముక్కలుగా ఖండించి లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అంటున్నాడు శ్రీకృష్ణుడు. స్టార్టింగ్ ఫ్రమ్ 22nd of April till today, we have completed reading and understanding all the 42 slokas of Jnana Yoga. Today we will summarize the content of Jnana Yoga briefly. In this 4th chapter of Bhagavad Gita called Jnana Yoga, Sri Krishna reveals the pristine origin of Jnana, that is knowledge, in order to strengthen Arjuna's faith in knowledge. He says, Arjuna, as you are my devotee and a dear friend, I am revealing the supreme science of yoga to you. It is the same eternal science that I taught to the sun god at the beginning of time. And in a continuous tradition, the same knowledge was passed down to the saintly kings. Arjuna wonders how someone who is almost his age could exist so many eons ago. He asked Sri Krishna, how is it possible that you gave this knowledge to the sun god and the others so many years back in time? Sri Krishna clarifies Arjuna's doubts and discloses the divine mystery of his descension. He says that although God is unborn and eternal, it is to establish dharma, that is the path of righteousness, that God descends on this earth by his Yogamaya power.
His birth and activities are divine and cannot get tainted by material imperfections. Once a devotee knows this secret and engages in devotion with great faith, he attains God and does not take birth in this world again. Then Sri Krishna goes back to the Karma Yoga, the subject of the previous chapter. He continues to explain the nature of work and its three principles: action, inaction, and forbidden action. He elaborates that the Karma Yogis, even while performing the most engaging tasks, are in the state of inaction and do not get entangled in the karmic reactions of such actions. Knowing this, the ancient sages performed all their work as an act of sacrifice for the pleasure of God. They were not affected by happiness, distress, success, or failure. He explains that when sacrifice is suitably dedicated, performed with proper knowledge and pure sentiments, then its remnants become like nectar. And by partaking such nectar, the devotees are cleansed of all impurities. Even the biggest sinner can cross over the ocean of material miseries by boarding this boat of eternal knowledge. Sri Krishna says that such knowledge should be acquired only from a genuine spiritual master who himself is God realized. Being his guru, Sri Krishna instructs Arjuna to cut apart all doubts that have arisen in his heart with the sword of knowledge. He asks Arjuna to now get up and perform his duty as a warrior. Om Namo Bhagavate Vasudevaya.